హలో అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! చూస్తున్నారు కదండీ మన విజయవాడలో మనం పెట్టే కొంచెం అన్నం కోసం ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారండి. కానీ మరి నేను ఇలా పెట్టాలి, చేయాలని నాకు గూడా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటున్నారండి. ఈ దీనికైతేనండి ఫాతిమా గారని హైదరాబాద్‌లో ఉంటారు. ఇది రెండోసారండి. ఫస్ట్ సారి ఫాతిమా గారు హెల్ప్ చేసినప్పుడు నేనైతే వాయిస్ ఏం చెప్పలేదనమాట. హాస్పిటల్‌లో ఉండడం వల్ల. ఈసారి గూడా పాపం హెల్ప్ చేశారు. అయినా జలుబులో నాకు మాట రాలేకపోయినా ఇంతమంది తింటున్నారు. ఎంతోమంది ఈరోజు తిన్నారు అనంటే ఫాతిమా గారిదే. ఎందుకంటేనండి ఒకప్పుడు నాకు ఒక భరోసా ఉండేది. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చేయగలను అన్న ధీమా. కానీ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులండి. అంటే హాస్పిటల్‌లో ఉండడం వల్ల అందులో ఆంధ్ర హాస్పిటల్‌లో 1 మంత్ ఉంటే ఎంత ఖర్చవుద్దో మీకు తెలుసు కదండీ. అయితే ప్రోగ్రామ్ ఇంకా ఆగిపోద్దేమో అని నేను చాలా డీలా అయితే పడిపోయానండి. అయితే కానీ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ అనేది ఆగకుండా వెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి. ఇలాగ ఎంతోమంది ఎన్నో చోట్ల ఉంటారండి. ఇలా మనకు కనబడని వ్యక్తులు ఎంతోమంది సహాయం చేస్తూనే ఉంటారు. అందులో మన ఫాతిమా గారు కూడా అండి. ఎందుకంటే హైదరాబాద్‌లో ఉంటారు. నేనైతే చూడలేదు. నన్నైతే చూసారు. ఇలాగ సపోర్ట్ చేసినందుకైతే ఫాతిమా గారికి